అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు నవ్య క్యాపిటల్లో ఉన్నాము. నవ్య క్యాపిటల్ DTCP విత్ రేరా అప్రూవల్ లేఅవుట్. ఇది మొత్తం 160 acres ప్రాజెక్టు, phase 1 phase 2. ఇందులో మెయిన్గా చెప్పుకోవాల్సిన అంటే 15 ప్లేస్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇప్పుడు ఇది 80 feet రోడ్డు, బ్లాక్ టాప్ రోడ్డు. ఇది కూడా 30 mm ఇంత లావుతో హై వెహికల్స్ వచ్చినా కూడా తట్టుకునే విధంగా ఉన్నది. ఇంటర్నల్ వచ్చేసి 40 feet రోడ్ ఉంటుంది. ఓకేనా. ఇంతేకాకుండా మనకు 7 acres పార్క్ ఉంది. ఇక్కడ 14 ఎకరాలు ఉంది. 14 ఎకరాల ఒక 8 acres నవ్య స్పోర్ట్స్ కాంప్లెక్స్ వస్తుంది. 6 ఎకరాల రిసార్ట్ వస్తుంది. అది కాకుండా మనకు క్లబ్ హౌస్ కూడా ఎకరంన్నరలా వస్తుంది. పార్క్ ఉందా, పార్క్ ముందే ఉంటుంది. అది అందులో కూడా స్విమ్మింగ్ పూలు, సూట్ రూము, మినీ థియేటరు ఇలా అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. పిల్లలకు ఆడుకునేవి ఇండోర్ గేమ్స్ ఉంటాయి, అవి ప్రొవైడ్ చేస్తున్నారు. అది కాకుండా ఈ 7 acres పార్క్లో కూడా ఎలివేటెడ్ వాటర్ ట్యాంక్, అంటే మా ఫ్లై ఫోర్స్ వస్తుంది. 5 floors ఉంటుంది. దానికి లిఫ్ట్ పెడతారు, వ్యూ పాయింట్ పెడతారు. 2 floorలలో వాటర్ ఉంటుంది. ఆ వాటర్ ఎవరి ప్లాట్కు వాటర్ కనెక్షన్ ఇస్తారు. ఆ విధంగా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకు ఇవే కాకుండా మనకు ప్రైమరీ సెకండరీ స్కూల్కు ప్రొవిజన్ కూడా ఉంది. దీనిలో మనకు చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఇప్పుడు దీనికి ఊరు పక్కనే ఉంది, రైట్ టు కన్స్ట్రక్షన్. ఓకేనా. ఇక్కడ పక్కనే సెడ్జ్ ఉంది, 930 acres సెడ్జ్. ఇది కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కి ఇస్తారు. వేరే వేరే వెంచర్లో దీనికి జస్ట్ 5 minutes దూరంలో అని చెప్పుకుంటాను. మనకు దానికి మన వెంచర్కు సరిహద్దుగా ఉంది. అట్నే మనం చుట్టూరంగా కాంపౌండ్ వాల్ కడతాండి. ఇట్లా ఎవరు రావాలన్నా డైరెక్ట్ మనకు ఎంట్రన్స్ నుంచి రావాలి. అక్కడ ఎంట్రన్స్ దగ్గర ఎవరు మడితే వాళ్ళు రానియారు. అక్కడ వాళ్ళ టీము అన్ని రాసుకొని పేరు రాసుకున్న తర్వాతనే కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత లోపల పంపిస్తారు. ఆ విధంగా మనకు 24/7 సెక్యూరిటీ మెయింటెనెన్స్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా. ఇంకా మనకి ఇది చెప్పాలంటే, లొకేషన్ చెప్పాలంటే జస్ట్ మనకు ముంబై హైవేకి జస్ట్ 1 kilometer లోపే ఉంటుంది. ఓకేనా. ఈ పక్కన మనం అస్తున్నా చూసారు కదా, గ్లోబల్ గ్రీన్ కంపెనీ, అది 100 acres పైన ఉంటుంది. అది కూడా బయటికి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఆ ప్రోడక్ట్ కీరా దోశ చట్నీలు బయటకు ఎక్స్పోర్ట్ అవుతాయి, లోకల్ అమ్మరు. అది కూడా రన్నింగ్లో ఉంది ఇక్కడ. ఓకేనా. ఇంత మంచి బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అన్నీ చూసిన వెంచర్ ఎంత మంచి ఉంది, కొత్తగా నీట్గా మొత్తం బల్లపరుపుగా ఉంది అన్నట్టు. 160 acres ఇంట్లో మెయింటైన్ చేయడం అంటే గ్రేట్. ఓకేనా. ఏ వెంచర్లో కూడా ఇంత 10 acres 20 acres మెయింటైన్ చేయాలంటే కష్టపడుతుంటారు. అలాంటిది మనం ఇంత 160 acres ఇంత నీట్గా ఒక మొలక లేకుండా చేయడం అంటే నేను రియల్లీ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఇట్లా వాళ్ళకని చెప్పడానికైనా దేనికైనా. ఓకేనా. ఇంకా 1 monthలో దీని రూపురేఖలు మారిపోతాయి. ఇప్పుడు మనకు రోడ్లు వేసినా కూడా మన రేట్ అనేది కాన్స్టెంట్గా ఉంది. ఓకేనా. అంటే మన కస్టమర్లు కావాలంటే ముందే రేట్ పెరగ ముందు చెప్పినాం అనుకో, రేపనాడు వాళ్ళు రేట్ పెడితే వాళ్ళు ఆపిగా ఫీల్ అవుతారు. రేట్ ఎక్కువ పెట్టుకోవాలంటే మనకే బాగా అనిపిస్తారు, మన దాకా చెప్పలేదు చేయలే అని. మనకే వాళ్ళు లాస్ చేసిన అర్థం. ఎంత తొందరగా అయితే అంత తొందరగా కస్టమర్లకు ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి మనకు వెంచర్లో ఇస్తున్న డెవలప్మెంట్స్, మన కంపెనీ గుడ్ విల్ అవన్నీ చెప్పుకొని తీసుకొని రావాలి. ఎందుకంటే దీనికన్నా ముందు మనకి 20 సంవత్సరాలు కంపెనీ ఉంది. ఇంతకుముందు ప్రాజెక్ట్ ఏ విధంగా నీట్గా చేసిందో తెలుసు మనకు. అవన్నీ బాగా చెప్పాలి. ఓకేనా. ఏ పని చేయాలన్నా ఫస్ట్ నమ్మకం కావాలి. మనమేమన్నా నమ్మకం ఉండాలి, కంపెనీ మీద నమ్మకం ఉండాలి, చేసుకోవాలి ఇవన్నీ. ఓకేనా సార్. మనం చూసినాక ఎంతవరకు ఎంత రిజిస్ట్రేషన్ కూడా ఎంత ఫాస్ట్గా అయిపోతుందో, ఎక్కడ డిలే లేకుండా. ఓకేనా. ఇంతకన్నా అదృష్టం ఏముంటుంది చెప్పు. ఇందులో రీసెంట్గా చెప్పాలంటే ఇందులో కూడా మనకు 80 to 100% దాకా వాళ్ళకు సిబిల్ స్కోర్ మంచిగా ఉన్నా కూడా వాళ్ళకు లోన్ ప్రొవైడ్ చేస్తున్నారు. మళ్ళీ అదేదో ప్రైవేటు ఫైనాన్స్ కాదు, LIC, SBI అవన్నీ ఇస్తున్నారు. మనం ఉన్న 3 ప్రాజెక్టుల ఇవందరూ కస్టమర్కు బాగా చెప్పి తీసుకొని రావాలి. కస్టమర్కైనా అసోసియేట్ కైనా మనం మంచి బెనిఫిట్. ఇప్పుడు అందరూ ఈఎంఐ అంటారు. ఈఎంఐ అంటే లోన్ ఇప్పితే ఈఎంఐ లెక్కనే వాళ్ళు నెల కింద కట్టుకుంటారు కదా. ఇంకా వాళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉన్నది. మన రీసెంట్గా ఒకటి క్యాపిటల్ని ఒకటి బుక్ అయిపోయింది, లోన్ దాకా తీసుకున్నారు. వాళ్ళకి ఎంత పడదు తెలుసా, 7.2. మన హోమ్ లోన్ కూడా అంత మినిమం అది 7.2 తోటి లాగిన్ అయ్యారు వాళ్ళు. అట్లా అట్నే చెప్పుకొని మనం కూడా డబ్బులున్నా తీసుకోవచ్చు, ఈఎంఐలో కట్టుకోవచ్చు. ఎందుకంటే మనం బరువు పెట్టుకుంటే మనం పని చేయగలుగుతా ఉంటాం, చేసుకోవాలి. ఇంతమంది ఇలా మళ్ళీ phase 1 ఇదా, phase 2లో మనకు విల్లా ప్లాట్స్ ప్రపోజల్ ఉంది. అక్కడ 600 గజాలలో మన MD సార్ విల్లా కడుతున్నారు. అవన్నీ అంతే, సెకండ్ phase 2 వచ్చేది. ఓకేనా. ఇవన్నీ చెప్పుకొని మన బిజినెస్ మనం కూడా ఆర్థికంగా ఎదగాలి. అంటే కస్టమర్లకు వాళ్ళను సంపన్నం చేస్తూ మనం ఎదగవచ్చు ఇక్కడ. ఓకేనా. ఎవరు మోసం చేసే లేదు, ఏం లేదు. ఓకేనా. థ్యాంక్ యూ.